హలో! గోంగూర పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలా తెల్లవాయిలు అదే గార్లిక్ ఉంటాయి. తిరగవాతలో కొంచెం ఎక్కువేసుకొని బాగా రోస్ట్ చేస్తే అద్దిరిపోతది గోంగూర పప్పు. ట్రస్ట్ మీ అన్ని పప్పులు ఒక ఎత్తు, ఈ గోంగూర పప్పు ఒక ఎత్తనమాట. అట్లా వేడి వేడి గోంగూర పప్పు, అలాగే చౌడేకాయల ఫ్రై. ఇది చిక్కుడుగాయలు, చౌడేకాయలు ఏమంటారో మీ ఇష్టం మీ లాంగ్వేజ్‌లో. మేము చౌడేకాయల ఫ్రై అంటాము. చెనిక్కాయల పొడేసి చేస్తది. సో, ఇంక అలా గోంగూర పప్పు, తర్వాత చౌడేకాయ ఫ్రై. ఇంకా చూసినారా మీరు, నేను ఫస్ట్ అన్నం పెట్టుకోకుండా కర్రీస్ వేసుకున్నా. ఎందుకో నాకు కర్రీస్ కొంచెం ఎక్కువ తింటా అనమాట. మీరు కూడా తినండి, కర్రీస్ ఎక్కువ తినాలా, రైస్ తక్కువ తినాలా, అదే హెల్త్కి మంచిది. ఇంకా అలా గోంగూర పప్పు బాగా గుజ్జు గుజ్జుగా కలుపుకొని అందులో చౌడేకాయ ఫ్రై పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటే నాకు ఇప్పుడే మాటలు రావడం లేదు. సో ఇంకా తిన్నప్పుడు ఎట్లుంటుందో నా ఎక్స్పీరియన్స్ మీరే ఆలోచించండి. మీరు కూడా అంతే, బయట ఎక్కడైనా ఫ్రెష్గా గోంగూర దొరికితే తెచ్చి పప్పు చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అదిరిపో